శ్రీపాంచరాత్రాగమశాస్త్రమాద్యం విష్ణుం సదాహం శరణం ప్రపద్యే విశ్వక్సేనం తదాతార్క్ష్యం భారద్వాజం కపింజలం వసిష్ఠాదిమునీన్ వందే పాంచరాత్ర ప్రవర్తకాన్ శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే యస్యద్విరద వక్త్రాద్యాః పారిషద్యాః పరస్సతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే. అందరూ మీ యొక్క గోత్రములు, నామధేయము, నక్షత్రము, కుటుంబంలోని సభ్యుల నామధేయ నక్షత్రము మనసులో ఒకసారి సంకల్పించండి. సంకల్ప విధానం తెలిసిన వారు సంకల్పం చేయండి. సంకల్ప విధానం తెలియని వారు అమ్మవారిని స్వామివారిని ప్రార్థన చేయండి. எல்லாரும் உங்களுடைய கோத்திரம், நாமதேய நட்சத்திரம், குடும்பத்தில் எல்லாருடைய நாமதேய நட்சத்திரம் மனசில் ஒரு வாட்டி சங்கல்பம் பண்ணுங்கோ. சங்கல்பம் பண்ண தெரிஞ்சவா சங்கல்பம் பண்ணுங்கோ. சங்கல்ப விதானம் தெரியாதவா பிரார்த்தனை பண்ணுங்கோங்க. சர்வேஷாம் பக்தஜனானாம் க்ஷேமஸ்தைரிய விஜயவீரிய அபய ஆயுராரோக்கிய ஐஸ்வர்ய அபிவிருத்தியர்த்தம் தர்மார்த்த காம்யமோக்ஷ சதுர்வித பலபுருஷார்த்த சித்தியர்த்தம் மனோவாஞ்சதா ஃபலசித்தியர்த்தம் ராஜத்வாரே சர்வகாரிய அனுகூலதா சித்தியர்த்தம் ஆரோக்கிய திருடகாத்திர வஜ்ரசரீராபிவிருத்தியர்த்தம் லோகக்ஷேமாபிவிருத்தியர்த்தம் ஸ்ரீ பத்மாவதி ஸ்ரீனிவாச கிருபாகடாட்ச சித்தியர்த்தம் கல்யாண மகோத்சவம் ஆச்சாரியமுகேன அத்ய கரிஷ்யே சர்வம் ஸ்ரீ வெங்கடேஷார்ப்பணமஸ்து. கோவிந்தா. ఓం నమో భగవత్యై పద్మసంభవాయై నమో నమః. శుభోదయం. అందమైన శ్రీ శోభకృన్నామ సంవత్సరం దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిరమాసం, కృష్ణపక్షంలో ద్వాదశి తిథితో కూడినటువంటి చక్కని అందమైనటువంటి సోమవారం నాడు అదిగో దివ్యమూర్తి మాతృవాత్సల్య విశేషంతో ప్రకాశించేటువంటి ఆ పరమాత్మ స్వరూపిణి మంత్రమూర్తి అయినటువంటి పద్మావతి దేవి చక్కగా తమ యొక్క తిరుచ్చుకనూరు పద్మకాసారగతమైనటువంటి తన యొక్క దివ్య వైభవ విశేషంతో తిరు కళ్యాణ మండపంలో ఘంటా నాదాల మధ్య తమ యొక్క చక్కని తిరు కళ్యాణ విశేషాన్ని విశ్వక్సేన ఆరాధనతో కపింజలాది మహర్షుల చేత చక్కగా అభివృద్ధి చెందింపబడినటువంటి సాక్షాత్ ఆగమ సృష్టికర్త అయినటువంటి ఆ భగవానుడు, వైకుంఠధామ నాయకుడైనటువంటి ఆ గోవిందుని యొక్క ముఖ కమలం నుంచి ఆవిర్భవించిన పాంచరాత్ర ఆగమ విధానంతో తమ కళ్యాణ విశేషాన్ని చక్కగా ఆరంభిస్తూ ఉన్నారు అమ్మవారు. వైకుంఠే యా మహాలక్ష్మీ యా లక్ష్మీ క్షీరసాగరే స్వర్గలక్ష్మీ ఇంద్రగేహే రాజలక్ష్మీ నృపాలయే. అమ్మవారి యొక్క వైభవం, అమ్మవారి యొక్క మహిమా విశేషాన్ని చక్కగా తెలియజేస్తారు పెద్దలు. స్వయంగా దేవనాయకుడైనటువంటి ఇంద్రుడు కీర్తిస్తూ అమ్మవారిని అంటారు, అమ్మా ఏమాత్రం వంకర లేనటువంటి స్థానమైనటువంటి వైకుంఠంలో ఎవరైతే మహాలక్ష్మి స్వరూపంతో ప్రకాశిస్తున్నారో, మహా అంటే గొప్పదైనటువంటి మహిమతో ప్రకాశించే లక్ష్మీ గుర్తు ఎవరికి గుర్తు? ఆమె ద్వారా తెలియజేయబడుతున్నటువంటి వారు పరమాత్మ.
కాబట్టి మహాలక్ష్మిగా ఎవరైతే వైకుంఠంలో ఉంటూ స్వామివారి వైభవానికి అద్భుతమైన చిహ్నంగా ప్రకాశిస్తున్నారో అటువంటి ఆ మహాలక్ష్మియే సముద్ర రాజకన్యకగా చక్కగా స్వయంగా ఇక్కడ అద్భుతమైనటువంటి రీతితో తాము పాలకడలి కుమార్తెగా ఆవిర్భవించిందో క్షీరసాగరంలో, అటువంటి ఆ మహాలక్ష్మి స్వర్గలక్ష్మి అని చెప్పబడుతోన్నది ఇంద్రుని యొక్క స్థానమైనటువంటి అమరావతి నగరంలో. అలాగే ప్రతి ఒక్క రాజు యొక్క రాజ్యంలో రాజలక్ష్మిగా ప్రకాశించే పవిత్రవతే పవిత్రేణ పునాహిమా శుక్రేణ దేవదీజ్యతే అగ్నే కృత్వా క్రతో కుమ్రణో యద్దే పవిత్రమర్చిషి అగ్నే విదతమంతరా బ్రహ్మతేన పునీమహే భాభ్యాన్ దేవ సవితః పవిత్రేణ సవేన చ ఇదం బ్రహ్మ పునీమహే వైశ్వదేవీ పునతి దేవ్యాగాత్ యస్యై బహ్వీస్తనువో వీతపృష్ఠాః తయా మదంతస్సధమాద్యేషు వయగ్స్యామపదయోరయీణాం వైశ్వానరో రశ్మిభిర్మా పునాతో మాతః ప్రాణేన శిరోమయో భోః या वा पृथिवी पयसापयोभिः तदावरे यज्ञे मा पुनीताम् अर्हद्भिः सविदस्रभिः परषिड्ढैर्देवमन्वभिः अग्ने दक्षैः पुनाहिमा तेन देवा अपुनताम् येनापो दिव्यङ्गसः तेन दिव्येन ब्रह्मणा इदं ब्रह्म पुनीमहे यः पावमानीरध्येति ऋषिभिः संभर्तकं रसं सर्वकं सपोतमश्नाति सुजितं मातरिश्वना पावमानीर्यो अध्येति ऋषिभिः संभर्तकं रसं तस्मै सरस्वती दुहे क्षीरकं सर्पिर्मधोदकं पावमानी स्वस्त्ययनीः सुदुघाहि वयस्वतीः ऋषिभिः संभृतो रसः ब्राह्मणे समृतकं हितं पावमानीर्दिशन्तु नः इमं लोकमसो अमं कामान् समर्थयन्तु नः देवीर्देवैः समाभृताः पावमानी स्वस्त्ययनीः सुदुघाहि घटश्च्युतः ऋषिभिः संभृतो रसः ब्राह्मणे समृतकं हितं येन देवाः पवित्रेण आत्मानं पुनते सदा तेन सहस्रधारेण पावमान्यः पुनन्तु मां राजापत्यं पवित्रं सुतोज्यामकं हिरण्मयं तेन ब्रह्मविदो वयं भूतं ब्रह्म पुनीमहे इन्द्रस्य नीति सह मा पुनातो सोमस्वस्या वरुणः समीच्या तमो राजा प्रमृणाभिः पुनातु मां जातवेदामोर्जयन्त्या पुनातो भोर्भुवस्सुवः तत्संयोरावृणीमहे गातुं यज्ञाय गातुं यज्ञपतये दैवी स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जिगातु भेषजं सन्नो अस्तु द्विपदे सञ्चतुष्पदे ॐ शान्तिः शान्तिः शान्तिः। ओम ब्रह्मवाजिनो वदन्ति यस्य सहोतारसत्रमासता येन ते गृहपतिनाध्रवन् येन प्रजा सृजन्ते प्रजापतिना वै ते गृहपतिनाध्रुवन् येन प्रजा असृजन्ता यच्चतुर्होतारसत्रमासता येन ते गृहपतिनाध्रुवन्
केनौषधीरसृजन्तेति सोमेन वैते गृहपतिना ध्रुवन् तेनौषधीरसृजन्त यत्पञ्चहोदारः सत्रमासदा तेन ते गृहपतिना ध्रुवन् केनैभ्यो लोकेभ्यो सुरान् प्राणुदन्त केनैषाम् पशूनवृञ्जतेति अग्निना वैते गृहपतिना ध्रुवन् तेनैभ्यो लोकेभ्यो सुरान् प्राणुदन्त तेनैषाम् पशूनवृञ्जत यत्षड्भोदारस्तत्रमासत तेन ते गृहपतिना ध्रुवन् तेन तो न कल्पयन्तेति धात्रा वैते गृहपतिना ध्रुवन् तेन तो न कल्पयन्त यत्सप्तहोदारस्तत्रमासत तेन ते गृहपतिना ध्रुवन् केन सुवरायन् केनेमान् लोकान् समदन्वन्निति अर्यम्ना वैते गृहपतिना ध्रुवन् तेन सुवरायन् तेनेमान् लोकान् समदन्वन्निति एते वै देवा गृहपतयः तान् एवं विद्वान् अप्यन्यस्य गृहपते दीक्षते अवान्तरमेव सत्रिणामृध्नोति यो वा अर्यमणं वेद तानगामास्मै प्रजा भवन्ति यज्ञो वा अर्यमा आर्यावसतिरिवैदमाहुर्यं प्रसगुंसन्ति आर्यावसतिर्भवति य एवं वेद यद्वा इदं किञ्च तत्सर्वं चतुर्होदारः चतुर्होदृभ्यो यज्ञो निर्मितः स य एवं विद्वान् विवदेत अहमेव भूयो वेद यश्चतुर्होत्रेण वेदेति सह्येव भूयो वेद यश्चतुर्होत्रेण वेद यो वै चतुर्होतृणागोहोत्रेण वेद सर्वासु प्रजास्वन्नमत्ति सर्वादिशोऽभिजयति प्रजापतिर्वैतसहोतृणागं होता सोमश्चतुर्होतृणागं होता अग्निः पञ्चहोतृणागं होता धाता षड्होतृणागं होता अर्यमा सप्तहोतृणागं होता एते वै चतुर्होतृणागं होतारः तान् य एवं वेद सर्वासु प्रजास्वन्नमत्ति सर्वादिशोऽभिजयति प्रजापति प्रजा सृष्ट्वा व्यस्रगं सदा सहृदयं भूतोऽसयत् आत्मनः इत्याह्वयते आपप्रत्यशृण्वन् अग्निहोत्रेणैव यज्ञकृतनोपपर्यावर्तन्त कुसिन्धमुपौहन् तस्मादग्निहोत्रस्य यज्ञकृतोः एकऋत्विके चतुष्कृत्वाह्वयते अग्निर्वायुरादित्यश्चन्द्रमाः ते प्रत्यशृण्वन् ते दर्शपूर्णमासाभ्यामेव यज्ञकृतनोपपर्यावर्तन्त तौपोहग्श्चत्वार्यङ्गानि तस्माद्दर्शपूर्णमासयोर्यज्ञकृतोः चत्वारऋत्विजः पञ्चकृत्वाह्वयते असवप्रत्यशृण्वन् ते चातुर्मास्यैरेव यज्ञकृतनोपपर्यावर्तन्त तौपोहल्लामछवीं मापुंसमस्य मज्जानाम् तस्माच्चातुर्मास्यानां यज्ञकृतोः पञ्चद्विजः षट्कृत्वाह्वयते प्रत्यशृण्वन् ते पशुबन्धेनैव यज्ञकृतनोपपर्यावर्तन्त तौपोहांस्तनवाण्डौ शिष्णमवाञ्चं प्राणम् तस्मात् पशुबन्धस्य यज्ञकृतोः षड्विजः सप्तकृत्वाह्वयते होत्रा प्रत्यशृण्वन् सा सौम्येनैवाध्वरेण यज्ञकृतनोपपर्यावर्तन्त सौरोहान् सप्तशीर्षण्यान् प्राणान् तस्मात् सौम्यस्याध्वरस्य यज्ञकृतोः सप्तहोत्रा प्राचीर्वशः कुर्वन्ति दशकृत्वाह्वयते तव प्रत्यशृणोत् तत्कर्मणैव संवत्सरेण सर्वैर्यज्ञकृतभिरुपपर्यावर्तत
तत्सर्वमात्मानमपरिवर्गमुपोहते तस्मात् संवत्सरे सर्वे यज्ञक्रतवोऽवरुध्यन्ते तस्मात् दशहोता चतुर्होता पञ्चहोता षड्होता सप्तहोता एकहोत्रे बलिं हरन्ति हरन्त्यस्मै प्रजाबलिम् ऐनमप्रतिख्यातं गच्छति य एवं वेद प्रजापतिपुरुषमसृजत सोऽग्निरब्रवीत् ममायमन्नमस्मृति स्वविभेद सर्वं वै मायं प्रदक्षतीति त्रेतागच्छतुर्होत्रात्मस्मरणानवस्यते आनजुहोद तैर्वै स आत्मानमस्मृणात् यज्ञहोत्रं जुहोति एकहोतारमेव तद्यज्ञकृतमाप्नोत्यग्निहोत्रं सुसिन्धं चात्मनः शृणोति आदित्यस्य तदायुज्यं गच्छति चतुरन्नयति तदर्होतारमेव तद्यज्ञकृतमाप्नोति दर्शवोर्णमासो चत्वारि चात्मनाङ्गानि शृणोति आदित्यस्य तदायुज्यं गच्छति चतुरन्नयति पञ्चमी पञ्चहोतारमेव तद्यज्ञकृतमाप्नोति चातुर्मास्यानि समस्थिमज्जानम् तानि चात्मनः शृणोति आदित्यस्य तदायुज्यं गच्छति चतुरन्नयति द्विजुहोति षड्होतारमेव तद्यज्ञकृतमाप्नोति पशुबन्धं स्तनावाण्डौ शिष्टमवाञ्चं प्राणं तानि चात्मनः शृणोति आदित्यस्य तदायुज्यं गच्छति चतुरन्नयति द्विजुहोति समित्सप्तमी सप्तहोतारमेव तद्यज्ञकृतमाप्नोति सौम्यवद्धरम् सप्तचात्मनः शीर्षण्यान् प्राणान् शृणोति आदित्यस्य तदायुज्यं गच्छति चतुरन्नगति वेद्जुहोति वेर्निमास्ति निरुक्तास्नाति दशहोतारमेव तद्यज्ञकृतमाप्नोति संवत्सरं सर्वं चात्मानमपरिवर्गस्य शृणोति आदित्यस्य तदायुज्यं गच्छति प्रजापतिरकामयत प्रजायेते तदपोदप्यता सोऽं सर्वान् भवते सहरितश्यामो भवते तस्मात् प्रियं सर्वत्री हरिणीपति श्यामा भवति स विजायमानो गर्भेणादाम्यते तदान्तकृष्णश्यामो भवते तस्मात् तान्तकृष्णश्यामो भवति तस्यासुरेवा जीवते एनासुरासुरानसुजता तदसुराणामसुरत्वं य एवमसुराणामसुरत्वं वेद असुमानेव भवति नैनमसुर्जहाति सोऽसुरान् चित्रापितेवा मन्यता तदनुसृजता तस्य तृणान् पितृत्वं य एवं पितॄणां पितृत्वं वेद पितेवैव स्वाहां भवति यज्ञपितरोहवं सदस्येन चित्रामनुष्यते तदनुमनुष्यानुसृजता तन्मनुष्याणां मनुष्यत्वं एवं मनुष्याणां मनुष्यत्वं वेद मनस्वेव भवति नैनं मनुर्जहाति तस्मै मनुष्याः सदृजानाय दिवा देवत्रा भवत् तदनु देवानुसृजता तद्देवानां देवत्वं एवं देवानां देवत्वं वेद दिवा हैवास्य देवत्रा भवति तानि वा एतानि चत्वार्यं भागंसि देवा मनुष्याः पितरोऽसुराः येषु सर्वेष्वम्भो नभ इव भवति एवं वेद ब्रह्मवादिनो वदन्ति यो वा इमं विद्यात् यदोऽयं भवते यदभिभवते यदभिसम्भवते सर्वमायुर्यात् न पुरायुषं प्रमीयेत सुमास्यात् इन्द्रेण प्रजां यो वा इमं वेद यदोऽयं भवते यदभिभवते
यदभिसम्भवते सर्वमायुरेति न प्रायुषः प्रमीयते असुमान् भवति इन्दते प्रजा अद्भ्यः पवते अपोऽभिभवते अपोऽभिसम्भवते अस्याः पवते इमामभिभवते इमामभिसम्भवते अग्ने पवते अग्निमभिभवते अग्निमभिसम्भवते अन्तरिक्षात् पवते अन्तरिक्षमभिभवते अन्तरिक्षमभिसम्भवते आदित्यात् पवते आदित्यमभिभवते आदित्यमभिसम्भवते द्योपवते दिवमभिभवते दिवमभिसम्भवते दिग्भ्यः पवते दिशोऽभिभवते दिशोऽभिसम्भवते स यत्पुरस्ताद्वाति प्राण एव भूत्वा पुरस्ताद्वाति तस्मात् पुरस्ताद्वान्तम् सर्वाः प्रजाः प्रतिनन्दन्ति प्राणो हि प्रियः प्रजानाम् प्राणैव प्रियः प्रजानाम् भवति य एवं वेद स वा एष प्राण एव अथ यद्दक्षिणतो वाति मातरिस्वैव भूत्वा दक्षिणतो वाति तस्मात् दक्षिणतो वान्तं विद्यात् सर्वादिशः वाति सर्वादिशो न विवाति सर्वादिशो न संवातीति स वा एष मातरिस्वैव अथ यत्पश्चाद्वाति पवमान एव भूत्वा पश्चाद्वाति पूतमस्मा आहरन्ति पूतमुपहरन्ति पूतमश्नाति य एवं वेद स वा एष पवमान एव अथ यदुत्तरतो वाति सवितैव भूत्वोत्तरतो वाति सवितैव स्वानां भवति य एवं वेद स वा एष सवितैव ते येनं पुरस्तादायन्तमुपवदन्ति एवास्य पुरस्तात् पाप्मानः तागस्ते वघ्नन्ति पुरस्तादितरान् पाप्मनः सजन्ते अथ येनं दक्षिणत आयन्तमुपवदन्ति एवास्य दक्षिणतः पाप्मानः तागस्ते वघ्नन्ति दक्षिणत इतरान् पाप्मनः सजन्ते अथ येनं पश्चादायन्तमुपवदन्ति एवास्य पश्चात् पाप्मानः तागस्ते वघ्नन्ति पश्चादितरान् पाप्मनः सजन्ते अथ येनमुत्तरत आयन्तमुपवदन्ति एवास्योत्तरत पाप्मानः तागस्ते वघ्नन्ति उत्तरतक इतरान् पाप्मनः सजन्ते ఓం నమో భగవత్యై పద్మసుందర్యై నమో నమః. స్వర్ణ సింహాసనం మీద చక్కని వికసించిన కమలం వెనుక వైపు ప్రకాశిస్తూ ఉండగా అమ్మవారు తన యొక్క జన్మస్థానమైనటువంటి పద్మకాసారంలో ఉన్నటువంటి వైభవ విశేషాన్ని చక్కగా స్పష్టంగా తెలియజేస్తూ పద్మకాంతితో పద్మముఖిగా పద్మనాభప్రియగా ప్రకాశించేటువంటి దివ్యమూర్తి అనేక స్వరూపాలతో ప్రకాశిస్తూ మంత్రమూర్తిగా ఇక్కడ స్వయంగా మంత్ర అధిష్టాన దేవతగా ఉన్నటువంటి ఆ పరమాత్మ స్వయంగా తన యొక్క హృదయం నుంచి ఆవిర్భవింపజేసిన అద్భుతమైనటువంటి బీజమంత్రాది విశేషాలతో రూపుదిద్దుకున్నటువంటి ఆ దివ్యమైన మంత్రమూర్తి పద్మావతి. అదిగో అమ్మవారు కాంతివంతమైనటువంటి తన యొక్క స్వరూప స్వభావ లావణ్య విశేషాలను ప్రస్ఫుటీకరిస్తూ స్వామివారి యొక్క హృదయంతో చక్కగా పుష్పహార బంధాన్ని ఏర్పరచుకున్నటువంటిదై
చక్కనైనటువంటి వధూవర పూజాత్మకమైన విశేషంలో భాగంగా వధూ పూజగా లక్ష్మీ పూజ విశేషాన్ని స్వీకరిస్తున్నారు. స్వయంగా ఎవరో కాదు, ఆమె అన్ని స్వరూపాలతో ఉందని కీర్తిస్తారు దేవతా నాయకుడైన ఇంద్రుడు. అటువంటి ఆ మాతృమూర్తి అదిగో వేదక్షౌభాషేత మంటయేది వా రాధయేది వా శృంగాయేతే వా ఉత మోపవదేయుః ఉత మే పాప్మానమపహన్యతి సజాంతి సకౌసరిమేష్యాన్ స్యాత్ యదాదాంతి సంవాతో వాయాత్ అథ ప్రవేయాత్ ప్రవాధామయేత్ సాతమేవ రథితం వ్యూఢం గంధమభిప్రచ్యవతే ఆశ్చతంజనపదం పూర్వా కీర్తిర్గచ్చతి దానకామా అస్మై ప్రజా భవంతి ఏవం వేద ప్రజాపతి స్వమగో రాజానమసృజత తంత్రయో వేద అన్వసృజ్యంత తాన్ హస్తే కురుత అథాహ సీతా సావిత్రీ స్వమగో రాజానంచకమే శ్రద్ధాముసచకమే తాః పితరం ప్రజాపతిముపససార జగోహోవాచ నమస్తే అస్తు భగవః ఉపత్వాయాని ప్రత్వాపద్యే స్వమం వై రాజానం కామయే శ్రద్ధాముసకామయత ఇతి తస్యా ఉహస్థాకరమలంకారం కల్పయిత్వా దశహోతారం పురస్తాద్వ్యాఖ్యాయ చతుర్హోతారం దక్షిణతః పంచహోతారం పశ్చాత్ షడ్హోతారముత్తరతః సప్తహోతారముపరిష్టాత్ సంభారైశ్చ పత్నిభిశ్చ ముఖే లంకృత్య ఆస్యార్థం రాజా రాగోహో దీక్ష్యోవాచ పునరావర్తస్వేతి రగోహోవాచ భోగంతుమ ఆచక్ష్వ ఏతన్మ ఆచక్ష్వ యత్తే పానావిది తస్యాహత్రీన్ వేదాన్ ప్రదదౌ తస్మాదు హస్తియో భోగమైవ హారయంతే సయ కామయేత ప్రియస్యామితి యం వా కామయేత ప్రియస్యాదితి తస్మా ఏతగ్స్థాగరమలంకారం కల్పయిత్వా దశహోతారం పురస్తాద్వ్యాఖ్యాయ చతుర్హోతారం దక్షిణతః పంచహోతారం పశ్చాత్ షడ్హోతారముత్తరతః సప్తహోతారముపరిష్టాత్ సంహారైశ్చ పత్నిభిశ్చ ముఖే లంకృత్య ఆస్యార్థం వ్రజేత్ ప్రియో హైవ భవతి బ్రహ్మాత్మన్వత సృజత తత కామయత సమాత్మనావత్యేయేతి ఆత్మన్నాత్మన్నిత్యామంత్రయత తస్మై సమగహోత ప్రత్యశృణోత్ స దశహోతో భవతి దశహోతో హవైనామైషః తం వా ఏతం దశహోతకం సంతాం దశహోతేత్యాచక్షతే పరోక్షేణ పరోక్షప్రియా ఇవ హి దేవాః ఆత్మన్నాత్మన్నిత్యామంత్రయత తస్మై సప్తమగహోత ప్రత్యశృణోత్ స సప్తహోతో భవతి సప్తహోతో హవైనామైషః వా ఏతకో సప్తహోతకో సంతం సప్తహోతేత్యాచక్షతే పరోక్షేణ పరోక్షప్రియా ఇవ హి దేవాః ఆత్మన్నాత్మన్నిత్యామంత్రయత తస్మై షష్ఠగోహోత ప్రత్యశృణోత్ స షడ్ఢోతో భవతి షడ్ఢోతో హవైనామైషః తం వా ఏతకం షడ్ఢోతకం సంతం షడ్ఢోతేత్యాచక్షతే పరోక్షేణ పరోక్షప్రియా ఇవ హి దేవాః ఆత్మన్నాత్మన్నిత్యామంత్రయత తస్మై పంచమగహోత ప్రత్యశృణోత్ స పంచహూతో భవతి పంచహోతో హవైనామైషః తం వా ఏతం పంచహోతకం సంతం పంచహోతేత్యాచక్షతే పరోక్షేణ పరోక్షప్రియా ఇవ హి దేవాః ఆత్మన్నాత్మన్నిత్యామంత్రయత
तस्मै चतुर्थगो होत प्रत्यशृणोत् स चतुर्होतो भवते चतुर्होत हवीनामैषः संवायेतं चतुर्होतकं सन्तम् तद्भवतेत्याचक्षते परोक्षेण परोक्षप्रिया इव हि देवाः तमब्रवीत् त्वं वै मेनेदिष्टकं होत प्रत्यश्रौषीः स्वकीनानाख्यातारगिति तस्मान्वहि नागश्चतुर्होतारगित्याचक्षते तस्माच्छुश्रूषुपुत्राणागोहृद्यतमः नेदिष्ठो हृद्यतमः नेदिष्ठो ब्रह्मणो भवति य एवं वेद दुष्टोतमूना अतिथिर्दुरोणे यमन्नो यज्ञमुपयाहि विद्वान् विश्वाग्नेभिगिजो विहत्य शत्रुर्गतामाभरा भोजनानि अग्ने सर्धमहते सौभगाय तव जुम्नान्युत्तमानि सन्तो पञ्चास्पत्यगुंसुयममा कृणुष्व शत्रुर्गतामभितिष्ठा महागुंसि अग्नेयो नोऽभितो जनः प्रकोपा रोजिखागुंसति तागस्तं वृद्धहञ्जहि स्वस्वस्मभ्यमाभरा अग्नेयो नोऽभिदासति समानो यज्ञनिष्यः विघ्नस्यैव प्रक्षालितः मादस्योच्छेषिञ्चनान् रवीन्द्राभिभूरसि देवो विज्ञातवीर्यः तत्रः पुरुचेतनः अपप्राच इन्द्रविश्रागो अमित्रान् अपापाचो अभिभूतेन दस्व अपोदीचो अपसूराधरा च ऊरौ यथा तव शर्मन्मदेम रवीन्द्रं वाजगामसि महे वृत्ताय हन्तवे स वृषा वृषभो भुवत् युजेरसङ्गवेशनकं हरिभ्याम् उपब्रह्माणि जुजुषा नमत्सुः विबाधिष्ठाश्च रोदसी महित्वा इन्द्रो वृत्राण्यप्रतीचखन्वान् अव्यवाहमभिवादिताहं रक्षाहनं प्रतिनाशिष्टं ज्योतिष्मं तन्दीत्यतं पुरन्धिम् अग्ने स्वेत्ताकृतमाहुवेम स्वेष्टमग्ने अभिजत्प्रीणाहि विश्वादेव पृतना आवेश्य पुरुणपन्थान् प्रतिसंविभाहि ज्योतिष्मध्ये कृजरन्न आयुः त्वामग्ने हविष्मन्तः एवं मत्कास ईडते मन्ये त्वा जातवेदसौ स हव्यावक्ष्यानुषग विश्वानि नो दुर्गः जातवेदः सिंहन्ननावादुरितादिपर्षि अग्ने अद्यमन्मनसा गणानः अस्माकं बोद्धविदा तनूनाम् उषागा अन्वेषणः उषा रक्षत्पर्वतः उषा वाजगो सनातनः उषेमा आशा अनुवेद सर्वाः तो अस्माकम् अभगतमेन नेषते तदाक्षिणिस्सन्तवीरः अप्रयुच्छन् वरजेतु प्रजानन् स्वभग्ने रक्षसासि होतावरेण्यः तया यज्ञं वितन्मते अर्के रक्षाकुंसि सेधति तत्रजोतिरमत्रः उदिपावकैद्यः अग्ने रक्षानो अगोहसः। ॐ नमो भगवत्यै दिव्यसुन्दर्यै नमो नमः। गृहलक्ष्मीश्च गृहिणां गेहे च गृहदेवता सुरभिः सागरे जाता దక్షిణా యజ్ఞకామనీ. అమ్మవారి యొక్క వివిధ రూపాలు చక్కగా శాస్త్రాలు పురాణాలు తెలియజేస్తూ అంటుంది. ప్రతి ఒక్క గృహంలో గృహలక్ష్మిగా ఉన్నటువంటిది ఆమె. అలాగే ఇంటిలో గృహదేవతగా ఆరాధించబడుతూ ఉన్నటువంటిది ఆమె. అలాగే సముద్రంలో సురభి కామధేనువుగా ఎవరైతే కల్పవృక్షం కామధేనువు అనేటువంటి విశేషాలతో స్వర్గ పదార్థాలుగా దివ్య పదార్థాలుగా చెబుతున్నారో అట్లాంటి స్వర్గ కామధేనువు సాక్షాత్ ఆ మహాలక్ష్మి. అలాగే యజ్ఞం చేస్తున్నప్పుడు యజ్ఞంలో వాడేటువంటి దక్షిణ
లక్ష్మీ స్వరూపమని చెబుతుంది యజ్ఞశాస్త్రం. అంతేకాదు అదితిర్దేవమాతాత్వం కమలా కమలాలయే స్వాహాత్వం చ హవిర్ధానే కవ్యదానే స్వధా స్మృత. దేవతలకు తల్లి అయినటువంటి అదితి సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మే సుమా. అంతేకాదు కమలాలయ అనేటువంటి పేరుతో పద్మంలో ఈనాడు పద్మావతిగా అవతరించినటువంటి ఆ మంత్రస్వరూపం ఆ శ్రీ మహాలక్ష్మి. అంతేకాదు యజ్ఞం చేస్తున్నప్పుడు దేవతలకు ఒక పేరుంది. యజ్ఞంలో ఇచ్చేటువంటి ఆ ఆహారమైనటువంటి హవిస్సు అనేటువంటిది దేవతల ఆహారం. ఆ హవిస్సును తిని చక్కగా వారి శరీరాలు జీవిస్తాయి కాబట్టి, బతుకుతాయి కాబట్టి వారికి దేవతలకు హవిర్భుక్కులు అని పేరు. ఇంద్రాది దేవతలు వారికి ఇచ్చేటువంటి ఆహారాన్ని హవిస్సు అంటారు. అట్లాగే దేవతలు అనేక రకాలు ఉన్నారు. వారిలో పితృదేవతలు అనేటువంటి వారు సమస్తమైనటువంటి ప్రాణులకు తల్లిదండ్రులుగా ఉన్నటువంటి స్వరూపంలో ఉన్న పితృదేవతలకు ఇచ్చేటువంటి ఆహారాన్ని కవ్యము అంటారు. దేవతలు తీసుకునే ఆహారాన్ని హవ్యము అంటారు. అలాగే పితృదేవతలు తీసుకునేటువంటి ఆహారాన్ని కవ్యము అంటారు. ఆ దేవతలకు ఇచ్చే ఆహారాన్ని స్వాహాకారంతో యజ్ఞంలో హోమం చేస్తారు. అందుకనే ఇంద్రాయ స్వాహ, వరుణాయ స్వాహ, వాయవే స్వాహ అంటూ వారికి. అలాగే పితృదేవతలకు కవ్యం ఇదం నమమ అంటూ వారికిచ్చే ఆహారాన్ని కవ్యము అంటారు. అట్లా హవ్య కవ్య రూపంలో ఉన్నటువంటిది సాక్షాత్ శ్రీ మహాలక్ష్మి అని శోభమాన కళ్యాణ. ఫలము మనను నీ వేడుకోరే మంచినవుగాని సుదతికి మీరెందరూ చుట్టాలైన ఫలము మనను నీ వేడుకోరే మంచినవుగాని సుదతికి మీరెందరూ చుట్టాలైన ఫలము
జలములలోనెల్ల చంద్రకాంతలు చల్లరే అలత మరల గర్వమణగుగాని జలములలోనెల్ల చంద్రకాంతలు చల్లరే అలత మరల గర్వమణగుగాని సలపట్టి వనమూల జవ్వాని వాసించరే మలయు చిలుకలకు మాటు మాదవుగాని సలపట్టి వనమూల జవ్వాని వాసించరే మలయు చిలుకలకు మాటు మాదవుగాని సుదతికి మీరెదరో చుట్టాలైన ఫలము మరను నీ వేడుకోరే మంచినవుగాని సుదతికి మీరెదరో చుట్టాలైన ఫలము పొదలపై సంపెంగ పూలు వెదజల్లరే పుదుట తుమ్మెద మూకలుడుగాని పొదలపై సంపెంగ పూలు వెదజల్లరే పుదుట తుమ్మెద మూకలుడుగాని దిక్కులను రఘుపతి పేరు దళవరే గురి కొన్న కోవిలలు పూయకుండుగాని పది దిక్కులను రఘుపతి పేరు దళవరే గురి కొన్న కోవిలలు పూయకుండుగాని సుదతికి మీరెదరో చుట్టాలైన ఫలము మరను నీ వేడుకోరే మంచినవుగాని సుదతికి మీరెదరో చుట్టాలైన ఫలము
निरृत्या संविधानः पुरादिष्टादाहुतीरस्य हन्तु यातुधानानि निधिरातिरक्षः देहस्य घन्त्वनृतेन सत्यम् इन्द्रेषिता आज्यमस्य वर्तनन्तु मातत्समृद्धिगतसौ करोति अन्वितेऽहं कृतको हविः यो मे घोरमजीकृतः अपाञ्चौतौ बाहु अपनक्याम्यास्यम् अपनक्यामिते बाहु अपनक्याम्यास्यम् अग्नेर्देवस्य ब्रह्मणा सर्वं देवधिरं कृतं पुरामुष्यवषट्कारात् यज्ञं देवेषु नस्कृति श्रेष्ठमस्माकं भूयात् मास्मान् प्रापन्नरादयः अन्तिदूरे सतो हग्ने धातुर्विस्याभिधानतः वहत्कारेण वज्रेण कृत्यागोहन्निकृतामहं योमानक्तन्दिवासायं तातश्चाह्नो निपीगति अज्ञातमीन्द्रवज्रेण धातृव्यं पादयामसि इन्द्रस्य गृहोचितं त्वाः प्रपद्ये स्वः सह यन्मे अस्ति तेन तीरे अग्निं विपश्चितम् विरायज्ञस्य साधनं पूर्णाहुतिमुत्तमाञ्जुहोति सर्वं वै पूर्णाहुतिः सर्वमेवाप्नोति अथो इयं वै पूर्णाहुतिः अस्यामेव प्रतितिष्ठति नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् स्वाहा महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् स्वाहा కల నవ్వుతోడ కలికి చూపులతోడ కల నవ్వుతోడ కలికి చూపులతోడ అలబలములు చేసిని అలమేలు మంగా కల నవ్వుతోడ కలికి చూపులతోడ అలబలములు చేసిని అలమేలు మంగా కల నవ్వుతోడ కలికి చూపులతోడ అలబలములు చేసిని అలమేలు మంగా ఇంటిలోన నుండి పొద్దు వద్దు హరికి సేనగా వింత చవులు సేయించి బోనమింటిలోన నుండి పొద్దు వద్దు హరికి సేనగా వింత చవులు సేయించి వడ్డించేనంట తగకీలు గంటు తోడ ఆని పట్టి కాచుకున్నది అలమేలు మంగ తానే వడ్డించేనంట తగకీలు గంటు తోడ ఆని పట్టి కాచుకున్నది అలమేలు మంగ కల నవ్వుతోడ కలికి చూపులతోడ అలబలములు చేసిని అలమేలు మంగా కల నవ్వుతోడ కలికి చూపులతోడ అలబలములు చేసిని అలమేలు మంగా పైడి పీట మీద చక్కగా కూర్చుండి పరిచార
నా